కాకటి జయ కాకటి నటరాజ కలవను ఒప్పే సామ్రాజ్యం సువర్ణాక్షర లిఖిత చరిత్రను తెలుగదే లయం దేశం సో దీన్ని చూసారు, మీరంతా వీక్షించారు. మొదటగా రసజ్ఞులైన మీ ప్రేక్షకులందరికీ ఈ 3వ భాగపు నాటకాన్ని అదే ఉత్సాహంతో అభినందన, నిజానికి చెప్పాలంటే ఒక అభినందన. తెలుగు నాటకరంగ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటి సన్నివేశానికి అంకురార్పణ జరిగిన సందర్భం ఈరోజు. 2020 మనందరికీ తెలుసు ఎన్నెన్నో ఆశలతో వచ్చింది. ఎప్పటి నుంచి 1990s నుంచి కూడా 2020 విజన్ డాక్యుమెంట్ 2020 అబ్దుల్ కలాం నుంచి మొదలుకొని గత పాలకులు చాలామందికి ఒక ఆదర్శంగా, ఒక లక్ష్యంగా, ఐక్యరాజ్య సమితి వాళ్ళకు కూడా ఒక లక్ష్యంగా ఏర్పాటు ఒక మైల్ స్టోన్ లాగా ఉన్న సంవత్సరం. కానీ అందరికీ చేదు అనుభవాలు మిగిల్చింది, మామూలు అనుభవాలు కాదు. మానవాళి జీవన ప్రస్థానంలోనే కళల శాఖ అధిపతి, స్వయాన కళాకారుడు, నటుడు, రచయిత, ప్రయోక్త, సినిమాలలో కూడా చాలా నటించాడు. త్వరలోనే తను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ కోట్ల హనుమంతరావు గారిని. త్వరలోనే ఒక మంచి థ్రిల్లర్ సినిమాతో కూడా మన ముందుకు రాబోతున్నాడు. తనే హీరోగా, తనే డైరెక్షన్, తనే కథ రాసుకుని చాలా అద్భుతంగా. అలాంటి కోట్ల హనుమంతరావు గారికి నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ఒక స్ఫూర్తిగా, ఒక మోటివేషన్లా నిలిచింది డాక్టర్ కేవి రమణాచారి గారు. ఎంతోమందికి ఇక్కడ నాటకానికి కూడా మొదటి ఆది పునాది ఎవరు అంటే డాక్టర్ కేవి రమణాచారి గారు. నాటకంలో 3 భాగాల నాటకం వేశారు, అది చరిత్ర ఉంది. కానీ తెలుగు నాటక రంగ చరిత్రలో మాత్రం ఇది ప్రథమ ప్రయత్నం, మొదటి ప్రయత్నం, తొలి ప్రయోగం. సో తొలి ప్రయోగం వేస్తున్నప్పుడు ఎన్ని సాధక బాధకాలు, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సవాళ్ళు, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని విమర్శలు, ఎన్ని పరంపరలు. సో వీటన్నిటినీ అధిగమించి కేవలం ఒక ప్రయోగం చేయాలి, తెలుగు నాటక రంగ చరిత్ర ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలి అనే ఒక ఆలోచనకి మొదటిసారి వెన్నుదన్నుగా నిలిచి వెన్ను తట్టి ప్రోత్సహించిన ఒక అద్భుతమైన హస్తం డాక్టర్ కేవి రమణాచారి గారి హృదయం. సో అక్కడి నుంచి మొదలైన తర్వాత
డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఈ అంశాన్ని మళ్ళీ దాన్ని అన్నిటిలాగానే దాన్ని కూడా తీసుకొని కోట్ల హనుమంతరావు గారు చెప్పిన ఐడియాని వెంటనే ఇది 3 నాటకాలు 3 భాగాలు వేస్తే బాగుంటుంది, సరే ప్రయోగం చేద్దాం, తప్పులో ఒప్పులో పర్లేదు చేద్దాం బాగుంటుంది అని దాని గురించి మేధోమథనాలు, చర్చలు, ఉపచర్చలు ఎన్నెన్నో అయిన తర్వాత ఈరోజు అంటే 2018లో మొదటి భాగం అత్యంత అద్భుతంగా రవీంద్ర భారతి వేదిక మీద ప్రదర్శించడం జరిగింది. 2019లో మొదటి 2 భాగాలని రవీంద్ర భారతి వేదికగానే ప్రదర్శించడం జరిగింది. ఆ రోజు అనుకున్న అంశం ఏంటంటే 2019లో అనుకున్న అంశం ఏంటంటే 2020లో కూడా 3 భాగాలని 3 రోజులు వేయాలి, మొదటి 2, 3 భాగాలు వేయడం ద్వారా ఒక కంప్లీట్నెస్ని తీసుకురావాలని ఆలోచన చేశాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కాలం వల్ల 2 భాగాలు కాకుండా ఒక భాగాన్ని వేసి అంటే ఆనవాయితీని తప్పకుండా ఆ సంప్రదాయానికి ఏమాత్రం విఘాతం కలిగించకుండా కంటిన్యూ చేస్తూ దీన్ని కొనసాగించి ఒక కొత్త సంప్రదాయానికి నాటకరంగ చరిత్రలో శ్రీకారం చుట్టాలనే ఒకే ఒక్క ప్రగాఢ సంకల్పం ఈరోజు ఇన్ని కష్ట నష్టాల మధ్య ఈ ప్రతాపరుద్రమ 3వ భాగ ప్రదర్శనకి మా అందరినీ ప్రోత్సహించింది, మా అందరినీ ప్రేరేపించింది, మా అందరినీ నడిపించింది. మేధో మదనాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది వారు ముఖ్యంగా రచయిత నారాయణ బాబు గారికి కూడా స్వాగతం, అలాగే విజయానంద్ గారు సెక్రటరీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే బిఎస్ ప్రసాద్ రెడ్డి గారు విశ్రాంతాచార్యులు రంగస్థల కళల శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారికి నమస్సులు తెలియజేసుకుంటూ మొదట భోజనం చేయకపోయాం కానీ ఇక్కడ విందు భోజనం లభించిన సంతృప్తి కలిగింది నాకు. చాలా సంవత్సరాల తర్వాత వేదికను అలంకరించిన అందరికీ పేరు పేరున అందరూ ఆత్మీయులు, నాకు చాలా నా ఉన్నతికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన వాళ్ళందరికీ కూడా నా శిష్యురాళ్ళు అంటానికి నేను చాలా గర్వపడుతున్నాను. రోహిణి ప్రసాద్ని రుద్రమగా ఆహ్వానించడానికి హనుమంతరావు గారు నన్ను అడిగినప్పుడు నాగమ్మగా సారీ అప్పుడు చాలా అనుబంధం నా చిన్నప్పటి నుంచి కూడా. హనుమంతరావు గారు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా చిన్నతనంలో నా గురువు గారు ఎర్రనేని చంద్రమౌళి గారు నాటకం ఆడించినటువంటి దర్శకుడు, మేకప్ మెను, రైటరు, ఎన్నో నాటకాలు వేసినటువంటి ఆయనతో దర్శకత్వం పొందిన ఇప్పుడు హనుమంతరావుతో కోరేది ఏమిటంటే నాకు ఒక వేషం వేయించి ఒక దర్శకత్వం వహించాల్సిందిగా హనుమంతరావుని కోరుతున్నాను. ఎందుకంటే నాటకం ఆడడం తగ్గింది నాది. మరి ఈ నాటకం లోపల స్టోరీ తీసుకోండి, ఎంత లాంగ్ ఉన్నది, దాన్ని షార్ట్ చేయడం జరిగింది. నాటకాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించినారు. సూత్రధారులు నాటకం మొత్తం చూపిస్తున్నారు, మనకి నాటకాన్ని విషయాన్ని చెబుతున్నారు. నటులు ఒకరిని మించి ఒకరు నటిస్తున్నారు. 50 మంది వరకు టీం ఉన్నది. ఇది సామాన్యమైన విషయం కాదు. నేను నాటకం తీసుకుంటే 5 క్యారెక్టర్లు, 6 క్యారెక్టర్లు, 7వ క్యారెక్టర్ మహిళా క్యారెక్టర్ అంటే ఇంకా భయమైంది పాతకాలంలో మాకు, లేడీ ఆర్టిస్ట్ అంటే. మరి నాటకంలో ఎవరి గురించి చెప్పమంటారు, నాకు ఎవరి నటన గురించి చెప్పమంటారు? పోలవరపు హైమవతి గారు కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన వారికి నేను రుణపడి ఉంటాను. ఇకపోతే మేము శక్తివంతులం అయ్యాం అంటే కారణం మాకు ముందు వెనకలు ఎవరున్నారో మీకు చెప్పాలి. మా వెనుక ఈ దిగ్గజాలు ఉన్నాయి, మా ముందు ఈ రసజ్ఞ దిగ్గజాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకుల్లో చూడండి, అక్కడ ఆయన రుద్రమదేవి తండ్రి గారిగా ఉన్నటువంటి గణపతి దేవుడు ఉన్నాడు. అక్కడ ఆయన పాత్ర పోషించిన వెంకట్ గోవాడు ఉన్నాడు. ఆ వెంకట్ గోవాడ తమ్ముని పెదనాన్నగారు రుద్రదేవుడి తమ్ముడుగా ఉన్న మహాదేవుడి చైర్మన్ బాబు శివకుమార్ గారికి, రంగస్థల గురువులు ప్రసాద్ రెడ్డి గారికి, నృత్య గురువులు సీతారాం గారికి, మా నాటక రచయిత నారాయణ బాబు గారికి అందరికీ పేరు పేరున నమస్సులు. మేము ఈ నాటకం మొదలుపెట్టినప్పుడే ఒక దైవశక్తి అంటే రుద్రమ్మవారే స్త్రీ శక్తి రూపంలో ఈ నాటకాన్ని నడిపిస్తుందని చాలాసార్లు మేము నమ్మాం. అది నిజమవుతూ వస్తోంది. సో అందుకే ఆవిడ ఏ రోజు కోరుకుంటే ఆ రోజే నాటక ప్రదర్శన జరిగింది. ఎవరు కోరుకుంటే వాళ్ళే నాటకంలో నటించడం జరిగింది. సో నిజానికి నారాయణ బాబు గారు ఈ నాటకంలో నటించే అవకాశమే లేదు. కానీ ఆవిడ బలమైన కోరిక. సో నారాయణ బాబు గారు
రంగస్థలం మీద నటించారు. అట్లాగే ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కాకతీయ సామ్రాజ్యంలో ఏదో ఒక స్థానంలో ఉండి ఉంటారని మేము బలంగా నమ్ముతున్నాం. ముగ్గురు త్రిమూర్తులు, మా గురువుగారు రమణ గారు, మావి డైరెక్షన్ గారు, బాద్మి శివకుమార్ గారు, వీళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో అత్యున్నత స్థాయిలో ఉండి ఉంటారని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళే ఈ 3 భాగాల నాటకం నడవడానికి కారకులు. ఈ వేదిక ఇందాక మా గురువుగారు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ వేదిక ఎన్నో ప్రయోగాలకు నిలయమైన వేదిక. ఇక్కడ పెద్ద పెద్ద దర్శకులు మొదలు నాగూర్ష శర్మ గారు, చాట్ల శ్రీరాములు గారు లాంటి మా గురువులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రయోగాలు చేసిన వేదిక ఇది. ఈ వేదిక మీద మేము ఎన్నో నాటకాలు వేసాం మేము విద్యార్థి దశలో ఉన్నాం. ఈ నాటకంలో అంబదేవుడిగా, అది కూడా రుద్రమ్మవారి, ఇందాక అనుకున్నట్టుగా రుద్రమ్మవారి దీవెన. అంబదేవుడు గతంలో శివరాం చేశాడు 2వ భాగంలో, కానీ 3వ భాగంకి వచ్చేసరికి అమ్మవారు శ్రీధర్ని కోరుకున్నారు కాబట్టి శ్రీధర్ బీచరాజు అంబదేవుడిగా మీ ముందుకు వచ్చాడు. అలాగే మేకా రామకృష్ణ గారు, నటరాజు గారు, శివదేవయ్య నటరాజు గారు నిలబడ్డారు. నాకు నారాయణ బాబు గారు ఎవరండి బాగా నటిస్తున్నాడు అని అన్నాను. ఈ కథ రచించింది వారేనండి, డైలాగులు మొత్తం రాసింది వారే అన్నారు. బ్రహ్మాండమైనటువంటి నాటకంలో ఉన్నటువంటి డైలాగులు అండి, సామాన్యమైన డైలాగులు కావు. ఎన్నో సమాసాలు పలికినాను నేను, కానీ మీరు రాసిన నాటకం డైలాగ్ ఒక్కొక్కటి పేలేటట్టుగా ఉంది. నటుడికి డైలాగ్ నుంచే వాడి ఎక్స్ప్రెషన్ కానీ అర్థమవుతుంది, మాట్లాడవచ్చు. మంచి డైలాగులు రాసినారు మీరు. మీకు మరొకసారి నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మాండంగా రాసినారు. మీ విషయం చెప్పలేదు కనుక చెప్పిన. అలాగే వీళ్ళు కూడా తెలంగాణ సంస్కృతిగా, తెలంగాణ ఇదేం సార్ ఇది తెలంగాణ సారస్వత పరిషత్ ఇంత అందంగా చేసినారు. నాటకాలు ఆడడానికి ఇది మంచి రంగస్థలంగా ఏర్పడింది. దయచేసి దీన్ని కూడా వారి సహకారంతో నాటకాలు వేసుకోవడానికి వాడుకుందామని నేతో చెప్తూ మరి మరొకసారి నారాయణ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. అంటే ఒక నిజమైన కళాకారుడు ఎప్పుడైనా కళలో ప్రదర్శనకి కారకులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తారు, గుండెలకు హత్తుకుంటారు. ఆ సహృదయత శివకుమార్ గారికి ఉంది కనుక వెంటనే ఇమ్మీడియట్గా రచయితని ప్రత్యేకంగా అభినందించాలనే ఒక మంచి సౌజన్య భావనతో వారిని అభినందించారు. సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మొత్తం 3 భాగాల నాటకానికి ఆది పునాది డాక్టర్ కెవి రమణాచారి గారు అని ఆశీస్సులని అందించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు చిరంజీవి మామిడి హరికృష్ణ గారికి, గౌరవనీయులు సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు, అయితే వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక ముందు నాటకం కాగానే పోయేటువంటి అలవాటు ఉండేటువంటి మీ అందరూ కూడా ఇంతసేపు కూర్చొని వింటున్నందుకు, ఇంతమంది వచ్చినందుకు మీకు ముందుగా నమస్కారం. కరోనా సమయంలో దాదాపు 50 మంది వచ్చినా చాలు, మనం ఇక్కడ వేసుకుందాం సాంస్కృతిక హాల్లో, చాలా గొప్పగా ఉంటుంది అని అంటే 50 మంది దాకా వాళ్ళు కళాకారులు, సాంకేతికంగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని హర్షించడానికి, ప్రశంసించడానికి, అభినందించడానికి మీ అందరి యొక్క ప్రజెన్సే చాలా గొప్పదైనటువంటి విషయం. ప్రతాపరుద్రమ 3వ భాగం ఏదైతే ఉందో ఇది వేసి చాలా గొప్పదైనటువంటి ముగింపు ఇచ్చారు 2020కి. ఈ సంవత్సరంలోనే ఇది కావాలి అని చెప్పినటువంటి అభిప్రాయం ఈ హాల్లో వేద్దామని చెప్పింది పనుకోవడం, మీరందరూ ఇక్కడికి రావడం, ఈ రకంగా వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరడం, ప్రయోగం సిద్ధించడం చూస్తే తప్పకుండా కాకతీయ దేవి మనందరినీ కూడా తప్పకుండా ఆస్వాదించిందని చెప్పనే మరి నారాయణ బాబు గారి యొక్క మాటల్లో చెప్పాలి, దర్శకుడు గారి యొక్క మాటల్లో చెప్పాలి. నారాయణ బాబు గారు మంచి రచయిత. ఆయన సూత్రధారలో ఒకటిగా ఉంటూ విషయాలను చెప్తూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ప్రతాపరుద్రుణ్ణి అవనతమైనటువంటి శిరస్సుతో చూపించారు. ప్రతాపరుద్రుడు అవనతంగా ఉన్నాడు అని చెప్పంటే కాకతీయ కేతనం అవనతమైనట్టుగా అని చెప్పని అన్నారు. అక్కడ ఆపేశారు. అది ఎంత గొప్ప ముగింపు. ఎందుకంటే ప్రతాపరుద్రుని యొక్క కథ చదివిన వారికి, తెలిసిన వారికి తెలియకుండా ఉండదు. చాలామందికి మనందరం కూడా ఇక్కడ రసజ్ఞలో ఉంటారు కాబట్టి ఆయనకి ఏం జరిగింది, ఉలక్కాని ఏం చేశాడు అనేటువంటి విషయం అంటే తెలుసు. కానీ రచయిత యొక్క గొప్పతనం ఎప్పుడు అనేది మా ముఖ్య గురువు అయిన నాటక గురువు అయినటువంటి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత హర్షిస్తారో ఇది.
అవనతంగా ప్రతాపరుద్రుని చూపించడం అనేటువంటి దాంట్లోనే గొప్పైనటువంటి విషయం ఉంది. ఆ రకంగా దర్శకులు గొప్పగా అభినయం చేశారు. రచన చేసినటువంటి నారాయణ బాబు సరైనటువంటి స్థితిని చూపించేశారు. ఆ తర్వాత విద్యానాథ స్వామి, విద్యారణ్య స్వామిని హరిరా బుక్కారాయలది ఇరువురిది కూడా ఆ రకంగా చూపించారు. మనకు నిజంగా తెలుగునాట ముగ్గురు నాథులు ఉన్నారు, నాథత్రయం అంటాం. ఒకరేమో విద్యానాథుడు, కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వాడు. రెండవది మలినాథుడు, ఆయన ఒక గొప్పనైనటువంటి కవి. మలినాథ సూర్య అనేటువంటి వాడే లేకపోతే కాళిదాసు లేడు, భారవి లేరు, హర్షుడు లేడు, ఎవరు లేరు. అంత గొప్పవాడు మన మెదక్ జిల్లాలో కొల్చెల్మ దగ్గర ఉండేవాడు. కాబట్టి ఆయన కోలాచలం మలినాథ సూర్యుని కొల్చారం అనేటువంటి మండల హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి ఆ మహానుభావుని తలుచుకోవాలి. వరంగల్ ప్రాంతంలో ఏకశిలా నగరంలో ఉండేటువంటి ఈ విద్యానాథ స్వామి తలుచుకోవాలి. ఇంకొక నాథుడు ముంగండ అగ్రహారం అని చెప్పని తూర్పుగోదావరి జిల్లాలో జగన్నాథరాయలు ఉన్నాడు, పండిత జగన్నాథరాయలు. ఆ పండిత జగన్నాథరాయలకి షాజహాను పిలిచి తన ఆస్థానంలో ఒక పండితుడిగా కవిగా నియమించుకున్నాడు. జగన్నాథుడు, విద్యానాథుడు, మలినాథుడు, ఈ నాథత్రయం వల్ల ఈ తెలుగునాట చాలా గొప్పనటువంటి పవిత్ర భావం వచ్చింది. అలాగా చివరికి ఆ విద్యానాథుని తీసుకొచ్చేసేసి వారి ఇరువురిని అలా దీపాల్లాగా చూపించడం అనేటువంటిది, అంకురార్పణ జరిగిందని చెప్పి మంగళహారతి ఇవ్వడం అనేటువంటిది రచయిత దర్శకులు ఇద్దరు కలిసి చూపించినటువంటి ముగింపు చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరూ చాలా గొప్పగా చేశారు. ఇక పాత్రధారులందరూ కూడా తమ యొక్క పాత్రని సముచితంగా అభినయించారు. మరి అక్కడక్కడ మధ్యలో ఉండేటువంటి పాటలను ఏవైతే పెట్టారో విభిన్న రీతుల్లో, విభిన్న శైలుల్లో, విభిన్న గాత్రంతో దాన్ని చేసినందుకు శ్రీమతి అనిత గారికి మనందరం కూడా అభినందన తెలిపాలి. ధన్యవాదాలు. శ్రీధర్ బీసరాజు గారు ఒకసారి గట్టిగా చెప్పట్లు విలన్ కోసం. తర్వాత శివదేవయ్య, మేకా రామకృష్ణ గారు, సినీ నటులు, టీవీ నటులు, నాటకరంగ నటులు మేకా రామకృష్ణ గారు. వారి తర్వాత నృసింహ కవి సిహెచ్ నటరాజయ్య పాత్రను పోషించారు. వారు మొదటి భాగంలో, రెండవ భాగంలో, మూడవ భాగంలో కూడా నటించారు మేకా రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిజీ షెడ్యూల్లో కూడా మీరు వచ్చారు. తర్వాత రుద్రమాదేవి పాత్రధారి రోహిణి, శ్రీమతి రోహిణి గంధాల గారు. మొదటి భాగం నుండి చివరి భాగం వరకు రోహిణి గారు రుద్రమ పాత్రధారిగా ఉన్నారు. తర్వాత త్రిపురారి సుజిత్ రెడ్డి గారు. సుజిత్ రెడ్డి లాస్ట్ ఎపిసోడ్లో కూడా త్రిపురారి పాత్రధారిలో అద్భుతంగా అలరించారు మనందరినీ. ఆంతరంగికుడు బొక్కరాయలు సంజీవ్ పటేల్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా టెక్నికల్గా చాలా వర్క్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్కి వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్. తర్వాత అన్నయ్య మంత్రి ఆనంద్. కళాకారులందరూ కూడా థియేటర్ పీజీ స్టూడెంట్సే. వీళ్ళంతా కూడా థియేటర్లో పీజీని పూర్తి చేసుకున్నటువంటి వారు ఆనంద్. బొల్నాయుడు సింగమ రవి గారు నాటక రంగంకి చాలా ఆత్మీయులు. వారు బేసిక్గా ఇంజనీర్ అయినప్పటికీ నాటకాలంటే ఇష్టంగా పాత్రని పోషిస్తుంటారు. గోన గన్నారెడ్డి, హరిహర రాయలు, మహేష్ పవన్ని మనం రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉంటాం, సినిమాలో చూస్తూ ఉంటాం. తను కూడా నటించారు ఈ నాటకంలో. హొయసాల రాజు, గోన విఠల దయాకర్ కూడా ఎన్ఐటి నుండి రిటర్న్ వచ్చినటువంటి స్టూడెంట్. అలాగే తెలుగు యూనివర్సిటీలో పీజీ చేశారు. నల్లదాచ గణేష్ గారు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపిస్తుంటారు. గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. గణేష్ గారు. ఎర్రదాచ సతీష్ గారు మాస్క్ తీయండి సార్. సతీష్ గారు తెలుగు యూనివర్సిటీ పీజీ అండి, థియేటర్ ఆర్ట్స్లో. తర్వాత వ్యక్తి శరత్. అలాగే ఆకుల శ్రీధర్. మనము నాటక స్టార్టింగ్లో చూసినట్టయితే తను కనిపిస్తారు మనకు. ఆకుల శ్రీధర్ గారు అగ్ని చక్రంతో కనిపించే ఆకుల శ్రీధర్ గారు, మనందరికీ తెలిసిన శ్రీధర్ గారే ఆకుల శ్రీధర్ గారు. తర్వాత బిర్రు కిరణ్ కుమార్, లాస్ట్ ఎపిసోడ్లో మనందరినీ చక్కగా అలరించిన బిర్రు కిరణ్ కుమార్. తర్వాత లైటింగ్ పి కొండల్ రెడ్డి
కేవలం కాకతీయ సామ్రాజ్యానికే కాదు, ప్రతాపరుద్రమ 3 భాగాలకే కాదు, తను బేసిక్గా పిహెచ్డి స్కాలర్, ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేస్తున్నారు లైటింగ్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రక్రియలో. ఆ తర్వాత మేకప్ సురేష్ గారు, సెట్ ఉమాశంకర్ గారు, కీబోర్డ్ జోసెఫ్, రిథమ్ ప్యాడ్స్ మోజెస్, ప్రాపర్టీ సురభి జితేంద్ర, మోజెస్, థ్యాంక్ యూ సార్. మాచల్దేవి సుజాత దీక్షిత్, నేను. అలాగే రచయిత నారాయణ బాబు గారికి కూడా ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అలాగే మామిడి హరికృష్ణ గారికి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ చిరు జ్ఞాపిక. కాకతీయ సామ్రాజ్యం మీకు ఎప్పటికీ గుర్తుండాలని అది ఇస్తున్నాను సార్. తర్వాత బాద్మీ శివకుమార్ గారికి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మీ శివకుమార్ గారికి దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ చిరు జ్ఞాపిక. అలాగే నాట్యాచార్యులు శ్రీ భాగవతుల సేతురాం మాస్టర్ గారికి దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ తరఫున, మీ శిష్యుల తరఫున మీకు ఈ జ్ఞాపిక సార్. ప్రసాద్ రెడ్డి సార్, ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ జ్ఞాపిక. అలాగే తెలంగాణ నాటోడే ఆబా, సాధ్వి, తర్వాత సూత్రధారుల అబ్బాయిలు శ్రీకాంత్, తర్వాత దాతేష్, ఈ సూత్రధారులందరూ కూడా తెలుగు యూనివర్సిటీ పీజీ స్టూడెంట్స్ ఏంటంటే వీరందరూ కూడా పీజీని పూర్తి చేసుకున్నారు. తర్వాత ఖలీం, శ్రీ బాద్మి శివకుమార్ గారు ఈ కార్యక్రమానికి వెన్నుదండగా ఉండి ఆర్థిక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న శ్రీ మామిడి హరికృష్ణ గారు, సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ. అలాగే మా గురువు గారు భాగవతుల సేతురాం గారు, నాటక రంగం నుంచి ఒక నిష్ణాతుడిగా ఈరోజు వచ్చి తెలిసిన మా రచయిత ఎన్ఎస్ నారాయణ బాబు గారు సార్, థ్యాంక్ యూ. అలాగే దర్శకులు డాక్టర్ కోట్ల హనుమంతరావు గారు. అలాగే ఈరోజు కార్యక్రమంలో వాళ్ళ పాత్రలను చాలా బాగా నటించి అందరి మన్ననలను అందించి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ సక్సెస్గా రూపొందించిన అందరు కళాకారులకు, మేకప్ ఆర్టిస్టులకు, లైటింగ్ కొండల్ రెడ్డి, సెట్ ఉమా గారు, ఇక్కడ మాకు సహకరించిన చిరంజీవి గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.